చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన తొంటి పవన్ కుమార్ అనే యువకుడు బీసీ బిడ్డ అకారణంగా ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ ఇంటికి పంపించి పండగ సందర్భంగా పవన్ అనే యువకుడు ఓ గొర్రె పిల్లనిస్తానన్నాడు. ఆయన దోలుకొని రండి అని కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తే పవను అమాయకంగా మరి పోలీస్ స్టేషన్ పోయిండు. గొర్రె పిల్ల పేరు మీద ఎస్ఐ గారు పిలిపించి పవన్ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ ఎస్ఐ గారు వ్యక్తిగతంగా విపరీతంగా కొట్టిండు. లేవ్వకుండా నడవకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది ఎస్ఐ గారికి ఇది కరెక్ట్ కాదు. అంతేకాదు ఎస్ఐ గారికి బొడిగ శోభకగా నేను క్వశ్చన్ చేస్తాను, పవన్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిండ్రా? పవన్ 9 గంటలకు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 4:30 ప్రాంతాన మరి కంప్లైంట్ తీసుకోవడం అనేది ఇది ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు. కంప్లైంట్ ఇవ్వకుండా పవన్ తీసుకుపోవడమే కాకుండా పవన్ కొట్టడం కూడా నేరమే. ఒక వ్యక్తిని కంప్లైంట్ లేకుండా కొట్టడం నేరమే. ఇది ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు. సిపి గారు, మీ ఎస్ఐ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు పవన్ చెప్పింది గొర్రె పిల్ల పేరున తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఆ తర్వాత 4:30కు పిటిషన్ తీసుకొని మళ్ళీ కులమంతా ఏకమైన తర్వాత ఒకటై పోలీస్ స్టేషన్ పోతే పంపివ్వడం జరిగింది. దెబ్బలు ఓపెన్ గా కనబడుతున్నాయి, ప్యాచర్ అయినట్టుగా వాపులు వచ్చినాయి, వీపంతా దెబ్బలున్నాయి. నేను సిపి గారికి క్వశ్చన్ గా అంటే సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, పవన్ కు కనబడుతున్న దెబ్బల మీద మీ ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. బొడిగ శోభకగా అసలు కొట్టే అధికారం మీకు ఎవరిచ్చిండ్రని కొట్టిండ్రండి? కొట్టే అధికారం ఎవరిచ్చిండ్రు? పిటిషన్ చూసుకున్నారా మీరు? ఇవాళ నిన్న సిపి గారిని కలిసిండ్రు పవన్ కుటుంబ సభ్యులు సిపి గారిని కలిసిండ్రు. సిపి గారు ఏం మాట్లాడుతుండ్రండి? మేము విచారణ చేస్తాం, విచారణ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటాం అంటుండ్రు. అరే ఇవాళ పవన్ మీద కంప్లైంట్ ఇవ్వక ముందే తీసుకుపోయి కొట్టినోళ్ళు మీరు. ఇవాళ గాయాలు కనబడుతున్నాయి, విపరీతంగా బ్లడ్ జామ్ అయింది. పాదాల మీద, పాదాల కింద, వీపు మీద, అరిచేతులల్లా ఎక్కడ పడితే అక్కడ గాయాలు కనబడుతున్నాయి. గాయాలు కనబడుతున్న ఎస్ఐ మీద యాక్షన్ తీసుకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.